హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. కారంగా పుల్లగా మామిడికాయ చట్నీ చేసుకొని పక్కనే వేడి అన్నం పెట్టుకొని తింటే ఉంటుంది. అబ్బా, ఎందుకు రండి, ఇంకా చట్నీ ఎలా చేయాలో చూపించేస్తాను రండి. ఫస్ట్ మామిడికాయ నీట్గా క్లీన్ చేసుకునేసి పెట్టుకోవాలి. మేము దీన్ని బెంగళూరుకాయ అంటాము, లేదంటే చట్నీకాయ అంటాము. మళ్ళీ మీరేమంటారో కామెంట్ చేసేసేయండి. అలా కాయ క్లీన్ చేసుకున్నాక పైన పీల్ అంతా తీసేసి మీడియం సైజ్ పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ముట్టించి పెనం పెట్టుకొని దాంట్లో కొంచెం మెంతులు, అలాగే మీ కారానికి తగ్గట్టుగా ఎండుమిరపకాయ వేసుకొని డ్రై రోస్ట్, ఆయిల్ వేయట్లేదు, డ్రైగా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మెంతులు, ఎండుమిరపకాయ చల్లారిన తర్వాత దాన్ని జార్లోకి వేసుకొని, అలాగే తెల్లగడ్డ 6 రెబ్బలు పొట్టు తీసి వేసుకున్నాను. అలాగే ఉప్పు మీ టేస్ట్కి తగినంత వేసుకొని దాన్ని అంతా మిక్సీ పట్టేసుకోవాలి. ఫస్ట్ మామిడికాయతో పాటు మెంతులు, ఎండుమిరపకాయ వేసుకున్నామంటే మామిడికాయ తొందరగా మెత్తగా అయిపోతుంది, ఎండుమిరపకాయ మెంతులు అలానే ఉంటుంది. అందుకు ఫస్ట్ ఎండుమిరపకాయది పేస్ట్ చేసుకున్నాక మళ్ళీ మ్యాంగో వేసుకొని ఊరికే ఎట్లా అంటే చాలు, పేస్ట్ అయిపోతుంది. అలా అని నున్నగా పేస్ట్ లాగా చేసుకోకూడదు, కొంచెం రఫ్గా అక్కడక్కడ పీస్ తగలాలి. అలా అయితేనే మ్యాంగో అనేది బాగా టేస్ట్ వస్తుంది తిన్నప్పుడు. అలా రుబ్బుకున్న చట్నీని పక్కన పెట్టేసి ఇప్పుడు తిరగవాత పెట్టుకుందాము. ఫస్ట్ పెనం పెట్టుకొని ఆయిల్ కొంచెం వేసుకుంటున్నాను. ఆయిల్ కాగాక కొంచెం జీలకర్ర, కొంచెం సాసవులు, అలాగే చిన్న ఆనియన్స్ ఉంటే నా దగ్గర అది వేసుకుంటున్నాను, టేస్ట్ బాగుంటుందని. కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీకు ఇక్కడ కారం సరిపోలేదంటే ఎండుమిరపకాయ కూడా వేసుకోవచ్చు. అలా తిరగబాత ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి మ్యాంగో వేసుకోవాలి. మ్యాంగోకి హీట్ అయితే చాలు, దాన్ని మళ్ళీ బాగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. అంతే, మ్యాంగో చట్నీ రెడీ అయిపోయింది. ఎంజాయ్ చేసేయండి.